సీనియర్ ఎమ్మెల్యే మనతో పాటు బుచ్చ చౌదరి గారు ఉన్నారు. సార్, మీరు గత సంవత్సరం కూడా మీరు ఆటవిడుపులో పాల్గొన్నారు, ఈ సంవత్సరం కూడా ఆటవిడుపులో పాల్గొన్నారు. ఈ వయసులో కూడా మీరు ఉత్సాహంగా ముందుకు సాగడానికి కారణం సార్? 10 మంది మమ్మల్ని చూసుకొని ఆదర్శంగా తీసుకొని కొంతమంది పనిచేస్తారని యువత యువకుల ప్రోత్సాహం, రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యం చంద్రబాబు గారి సారథ్యంలో ఆ రోజున హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల వల్ల ఇంటర్నేషనల్ నేషనల్ ప్లేయర్స్ తయారయ్యారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా క్రీడా రంగంలో అభివృద్ధి చేయడం కోసం, ప్రోత్సహించడం కోసం శాసనసభ్యులు మంత్రులు అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. చంద్రబాబు గారి ఆశయం మంచి యువతని భవిష్యత్తుని క్రీడా రంగంలో అభివృద్ధి చేసే లక్ష్యం, దానికి దోహదపడే కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. గత సంవత్సరం ప్రైజులు వచ్చాయి, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ రెండిట్లో ప్రైజులు వచ్చాయి. ఇంకా ఇంకా కొన్ని ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ముందుకెళ్తాం. ఓకే, మీరు ఏ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సార్? నేను రన్నింగ్ లోను చేసాము, టగ్ ఆఫ్ వార్ లోను, వాలీబాల్ లోను, అదే విధంగా క్రికెట్ పేరు ఇచ్చాము. ఏది అవకాశం వస్తే చేస్తాం. కబడ్డీలో కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు గత ప్రభుత్వం కూడా ఈ గేమ్స్ పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి లేదు, క్రీడల మీద ఏ రంగంలో దృష్టి, అవినీతి మీద తప్పితే ఏ రంగంలో కూడా దృష్టి లేదు. అవినీతి పరంలో మాత్రం అగ్రగామిగా ఉంటారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అన్ని ప్రైజులు వాళ్ళకి అవుతాయి అవినీతిలో.